ఎల్కతుర్తి సభ ద్వారా బీఆర్ఎస్ ఏం చెప్పదలుచుకుంది? బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో ఎదురైన ఒడిదుడుకులు, ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా ఎందుకు మారింది? అసలు కేసీఆర్ భుజాలపై పడ్డ ఒత్తిడేంటి? ఉద్యమం నుంచి కేసీఆర్‌తో భుజం భుజం కలిసి నడిచిన మండలి ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి సత్యాగ్రహితో రజతోత్సవ సభ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది తెలంగాణ ఉద్యమ పార్టీ. సో, ఈ రోజున ఆ సభ నిర్వహించుకోవాలన్న ఒక సంకల్పంతో ముందుకొస్తున్నారు. సో, ఆ సభ నిర్వహించుకోవాలన్న ఆలోచన ఎవరిది? సో, ఎలా జరగబోతోంది? ఎజెండా ఏంటనంటారు? సభ జరుపుకోవడం అనేది మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి నిర్ణయం. హ్మ్. ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించి తనదైనటువంటి పాత్రను పోషిస్తూ అవకాశం వచ్చినటువంటి ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ 25 సంవత్సరాలు గడపడం అనేది ఒక గొప్ప అనుభూతి. హుహు. ఈ 25 సంవత్సరాల కాలంలో అంటే గతాన్ని కనుక ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే, మేం తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా కొనసాగుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. యెస్. 14 సంవత్సరాల కాలం ఆ దిశగా అద్భుతమైనటువంటి పోరాటాన్ని చేసి ప్రజలందరినీ కదిలించి హ్మ్. తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని ఒక శక్తిగా తయారు చేసి వాళ్ళలో ఉద్యమ తెలంగాణ స్ఫూర్తిని నింపి. తెలంగాణ వద్దన్న వారి చేత, హ్మ్. తెలంగాణను అడ్డుకున్న వారి చేత జై తెలంగాణ అనిపించి యెస్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైనటువంటి పాత్రను పోషించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బహుశా దేశంలో రాజకీయ పార్టీలు అనేకం వస్తుంటాయి, పోతుంటాయి. యెస్. కానీ ఒకే పార్టీకి ఇన్ని రకాలైనటువంటి పాత్ర పోషించే అరుదైన అవకాశం లభించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. హ్మ్. నేను ఇందాకనే మనవి చేసినట్టు ముందు రాష్ట్రాన్ని సాధించే దిశగా పార్టీ ప్రారంభమైంది. రాష్ట్రాన్ని సాధించింది. హ్మ్. సాధించిన తర్వాత తెలంగాణను ఈ దేశంలో అగ్ర శ్రేణి రాష్ట్రంగా, రైట్. అచిరకాలంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కలలు గని కేసీఆర్ గారు దాన్ని సాకారం చేసేటువంటి పాత్రను కూడా అద్భుతంగా పోషించాడు. ఓకే. ప్రజాస్వామ్యం, ప్రజా తీర్పుకు అనుగుణంగా వ్యవహరించడం అనేది రాజకీయ పార్టీల బాధ్యత, అవును. లక్ష్యం, లక్షణం. ఈరోజు మేము అధికారంలో లేము. 16-17 మాసాల కాలంలో ప్రధాన ప్రతిపక్షంగా ఏ పాత్ర పోషించినా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి తెలంగాణ ప్రాంత ప్రయోజనం, తెలంగాణ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం అనేది మేము నిర్ణయించుకున్నటువంటి విధానం. హ్మ్. దానికి కట్టుబడి 25 సంవత్సరాల్లో 3 పాత్రలు పోషిస్తూ, మరి గతంలో ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి పరంపర మరొక్కసారి తెలంగాణ జాతికి తెలియజేయాలి. ఓకే. అదే రకంగా ఈరోజు కొనసాగుతున్నటువంటి ఈ 16 మాసాల కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఎంత బాధ్యతారహితంగా, రైట్. ఎంత ద్రోహానికి పాల్పడుతున్నదనేటువంటి విషయాన్ని కూడా ఎలుగెత్తి చాటే ఆంతర్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హ్మ్. బహుశా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఒక వైవిధ్యం ఏంటంటే, హ్మ్. ఇది నేను చెప్పే మాట చరిత్ర. హ్మ్. ఈ దేశంలో జాతీయ పార్టీలు ఉన్నాయి. యెస్. ఈ దేశంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నాయి, లేదా జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఈ దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. అవును. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఇది ఉప ప్రాంతీయ పార్టీ. అవును. తదనంతర కాలంలో ప్రాంతీయ పార్టీ అయింది. పార్టీ. ఇప్పుడు ఈరోజు జాతీయ అవును. పార్టీ. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, గడచిన 25 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పుట్టిననాటి నుండి ఈ రోజు వరకు కనుక మేము చేసినటువంటి కార్యక్రమాలు, మేము సమీకరించినటువంటి ప్రజా సమూహాన్ని హ్మ్. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మా స్థాయిలో సమీకరించలేకపోయింది. సమీకరణ మద్దతుతో కూడుకున్న సమీకరణ అది. ప్రత్యేక మా అంతటా మేంగా యెస్. తెలంగాణ ఉద్యమ కాలంలో Hmm. వరంగల్లో జరిగినటువంటి గడిచిన సింహగర్జన, హ్మ్.
ఆ అవును. తదనంతరం జరిగినటువంటి మరొకటి 15 లక్షలు 20 లక్షల మంది ప్రజలు సో ఇప్పుడు కూడా రేపు ఉమ్, ఇవాళ 25వ తారీఖులో మనం ఉన్నాం. ఉమ్, 27వ తారీఖులో జరిగేటువంటి సభ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఉమ్, అసలు ప్రజలు రోజులు లెక్క పెడతా ఉన్నారు. గడిచిన 15 రోజులుగా ఉమ్, తెలంగాణలోని ప్రజల పల్లెల కదలికలు చూస్తూ ఉంటే 27 ఏప్రిల్ ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా? అనేటువంటి ఆదుర్దాతో చూస్తున్నారు. దీనికి కారణం కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ నేపథ్యం, ఈ ప్రభుత్వ ఘోరమైనటువంటి వైఫల్యం. ఉమ్, ప్రభుత్వాలని మేము మాకుండేటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఉమ్, అనేక రకాల ప్రభుత్వాలను చూసినాం. ఒకటి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రభుత్వాలను చూసినాం. Right. హామీలకు భిన్నంగా ఇంకా ఎక్కువ చేసి చూపించినటువంటి ప్రభుత్వాలను చూసినాం. లేదా మధ్య మార్గంగా నడిపినటువంటి ప్రభుత్వాలను చూసినాం. కానీ ప్రభుత్వమే ప్రజలకు సమస్యగా తయారైనటువంటి ప్రభుత్వాన్ని నా రాజకీయ జీవితంలో ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఓకే. ఉమ్, కాబట్టే అనూహ్యమైనటువంటి ప్రజా కదలికలు. అసలు ఎలకతుర్తి అనేది ఉమ్, ఇప్పటి వరకు ఎలకతుర్తి అనేది పూర్వ కరీంనగర్ జిల్లాకో వరంగల్ జిల్లాకో తెలుసు. అవును. 27వ తారీఖు తర్వాత ఎలకతుర్తి అనేది ప్రపంచ పటంలో ఎక్కడో ఒక ఎలకతుర్తి ఉన్నది అనేటువంటి స్థాయికి పోయే అవకాశం ఉన్నది. ఉహు, ఉమ్. అంటే ఆ సో సభ రకమైనటువంటి- ప్రాంగణం అంతా నేను వెళ్ళొచ్చినట్టున్నారు కదా, చూసి వచ్చినట్టున్నారు నేను కదా? 2-3 సార్లు వెళ్ళాను. వెళ్ళారు. ఇప్పుడు దాదాపు 1300 ఎకరాల స్థలం. అబ్బా. 1300 ఎకరాల స్థలం అంటే మనిషి కంటి చూపుకు ఆననంత దూరం ఉంటుంది. ఉమ్. కానీ కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, అసలు బీఆర్ఎస్లో ప్రస్తుతం తెలంగాణ అన్న పదం లేదు కదా, మీరు ఏ ప్రాతిపదికన ఈ రోజు నా సభ నిర్వహించడానికి ముందుకు వస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఏం అంటే చెప్తారు? వాళ్ళ భయం ఏంటంటే ఉమ్, బీఆర్ఎస్ అనేది అంటే మమ్మల్ని తెలంగాణకు మాత్రమే కన్ఫైన్ అయి చూడాలి. అదర్వైజ్ ఈ పార్టీ కనుక జాతీయ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తే వాళ్ళ స్థాయి తగ్గిపోతుంది. కాంగ్రెస్ పార్టీ మేము ఉప ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయికి ఎదిగినాం. కాంగ్రెస్ అనేది జాతీయ స్థాయి పార్టీగా, దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీగా 350-400 సీట్లతోని దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ స్థాయి నుండి ఈరోజు అది ప్రాంతీయ పార్టీ స్థాయికి వచ్చింది. అవును. కాబట్టే ఆ అక్కసు ఉమ్, ఏ పార్టీ ఎదిగినా మా పునాదులు మా పీఠాలు కదిలిపోతాయి అనేటువంటి భావనతో భయంలో నుండి పుట్టినటువంటి ఈ వెకిలి మాటలే ఇటువంటి కామెంట్స్. కానీ ఒక జర్నలిస్ట్గా అడుగుతాను, దాంట్లో నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్లో తెలంగాణ పదం లేదు కదా, దాన్ని మీరు ఒప్పుకోగలరా? తెలంగాణ టీఆర్ఎస్ పదంతో కాదు కదా, భావజాలంతో, పని విధానంతో అది నేను అందుకే అడిగాను. ప్రజలు ర్యాలీ అవుతారు. ఉమ్, మా భావజాలం, మా పని విధానం మాకు జాతీయ స్థాయి పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా మాకు తెలంగాణ ప్రయోజనాల తర్వాత మాత్రమే మిగతా ప్రయోజనం. ఉమ్. అందుకని ఎక్కడ కూడా మా ప్రజలలో ఆ తేడా ఉండదు అనేది ఎల్లుండి జరిగేటువంటి మీటింగ్ ద్వారా మరొకసారి రాటిఫై చేయబడుతుంది. అంటే దాదాపుగా మీరు చెప్తున్నట్టు 20 లక్షల పైచిలుకు ప్రజలు హాజరవుతారని అనుకోవచ్చా? మన నెంబర్తో జస్ట్ మామూలుగా మనం మాట్లాడుకున్నాం. అనూహ్యమైనటువంటి స్పందన మాత్రం ఉంది. రైట్. అదొక చరిత్ర. ఓకే. ఎవరు లెక్క పెడతారండి? అదేలేండి, అది 20 కరెక్ట్. లక్షల ఎవరు లెక్క మంది, పెట్టలేరు కదా. 10 లక్షల మందిని లెక్క పెట్టడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అవును. ఒక సముద్రం, ఉమ్, గోదావరి అప్పుడప్పుడు మన వర్షాలు పడి వరదలు వస్తే వచ్చినప్పుడు ఆ, ఆ హెచ్చరికలు చేస్తారు చూస్తున్నా. అవును. హెచ్చరికలు చేసినప్పుడు ఆ గోదావరి వైపు చూడండి, ఆ ప్రవాహం ఎట్లుంటుందో అటువంటి ప్రవాహం ఎలకతుర్తిలో ఆవిష్కరించబడబోతా ఉన్నది. జన సునామీ కనిపించే అవకాశం అయితే ఉందని అంటారు. తప్పకుండా.